తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కొత్త ప్రభుత్వం ఏర్పడి అసెంబ్లీ మొదలైన మొదటి రోజే ఒక పెద్ద బాంబు పేలింది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని అవమానిస్తూ చేసిన ఒక పనికి దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకంత రచ్చ జరుగుతోంది? తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సీట్లో విజయ్ గారు కూర్చున్నారు. అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అడుగు పెట్టిన ఉదయనిధి స్టాలిన్ ప్రజా సమస్యల గురించి మాట్లాడతాడేమో అనుకుంటే మళ్ళీ తన పాత పిచ్చి కూతలనే తెర మీదకు తెచ్చాడు. ఆయన ఏమన్నాడంటే ప్రజలను విభజించే సనాతనాన్ని ఖచ్చితంగా నిర్మూలించాలి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి విజయ్ గారి ముందే కుండ బద్దలు కొట్టాడు. வாழ்க தமிழ்நாடு, மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். 2023లో ఇదే మాటని దేశవ్యాప్తంగా ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడో మనందరికీ తెలుసు. అయినా సరే మళ్ళీ అదే మాటను అంత గర్వంగా అసెంబ్లీ సాక్షిగా రిపీట్ చేశాడు. ఈ ఒక్క మాటతో రాజకీయ దుమారం మళ్ళీ మొదలైంది. ఉదయనిధిని తమిళనాడు రాహుల్ గాంధీ అని బీజేపీ విమర్శిస్తుంటే ఇది కోర్టుల ద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించిన అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? దీని వెనుక ఒక పక్కా పొలిటికల్ ప్లాన్ ఉంది. అదేంటంటే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ కార్యక్రమంలో ముందుగా వందే మాత్రం ప్లే చేసి ఆ తర్వాత తమిళ రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాల్తూని 3వ స్థానంలో ప్లే చేశారు. దీన్ని పట్టుకుని ఉదయనిధి స్టాలిన్ తన రాజకీయం మొదలు పెట్టాడు. చూసారా, తమిళ సాంప్రదాయాలకు మన కల్చర్ కి ముప్పు వాటిల్లుతోంది, ఇదంతా ఈ సనాతన ధర్మం వల్లే జరుగుతోంది అంటూ తన ద్రావిడ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశాడు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ను మళ్ళీ ఈ తమిళ సెంటిమెంట్ వెనుక దాచిపెట్టి కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. కానీ ఈ వాదనలో నిజాయితీ ఎంత? గతంలో ఉదయనిధి పాల్గొన్న సభల్లో ద్రావిడ సిద్ధాంతకర్త వీరమణి సనాతన ధర్మం హిందూ మతం రెండు ఒకటే అని స్పష్టంగా చెప్పారు. இந்து மதம் என்ற பெயரும் சனாதனம் வெவ்வேறு அல்ல. முதல்ல இதிலிருந்து தெரிந்து கொள்ள வேண்டிய அளவிற்கு இதை புரிந்து கொள்ளுங்கள். అలాంటప్పుడు సనాతనం వేరు హిందూ మతం వేరు అని చెప్పడం ప్రజలను మోసం చేయడమే కదా. సనాతనం ముసుగులో వీళ్ళు నేరుగా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారని ఇక్కడే అర్థమవుతోంది. పోనీ సనాతన ధర్మంలో అసమానతలు ఉన్నాయి, అందుకే దాన్ని నాశనం చేయాలి అని చెప్పే ఉదయనిధికి మిగతా మతాల గురించి మాట్లాడే దమ్ముందా? ఇస్లాంలో ఉన్న ట్రిపుల్ తలాక్, నికా హలాలా లాంటి వివాదాస్పద ఆచారాల గురించి లేదా క్రైస్తవ మతం గురించి ఎప్పుడైనా అసెంబ్లీలో ఇలాంటి మాటలు అన్నాడా? అనలేదు. ఎందుకంటే కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వాళ్ళ ఎజెండా. గతంలో కరుణానిధి ఇతర డిఎంకే నాయకులు హిందువులను దొంగలు అని పిలిచారు. రాముడి చిత్రాలపై చెప్పుల దండలు వేయించారు. వినాయకుడి విగ్రహాలను పగలగొట్టారు. రంజాన్, క్రిస్మస్ లకు శుభాకాంక్షలు చెప్పారు గాని దీపావళి, శ్రీరామనవమి వంటి హిందూ పండుగలకు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పరు. ఈ చరిత్ర అంతా చూసాక వాళ్ళది కేవలం అసమానతల మీద పోరాటం అని నమ్మగలమా? అయితే ఈ మొత్తం డ్రామాలో అందరి కళ్ళు ఒకే ఒక్క వ్యక్తిపై ఉన్నాయి. నుదుటిన కుంకుమ బొట్టుతో ప్రశాంతంగా కూర్చుని ఇదంతా గమనిస్తున్న ముఖ్యమంత్రి విజయ్. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిస్తుంటే విజయ్ ఎలాంటి హడావిడి లేకుండా మౌనంగా చాలా నిశితంగా వింటూ కనిపించారు. ప్రసంగం ముగియగానే విజయ్ తన 2 చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ఆ నమస్కారం ప్రసంగాన్ని ముగించినందుక లేక సనాతనంపై చేసిన వ్యాఖ్యలక అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఒక్క కౌంటర్ కూడా ఇవ్వలేదు. కనీసం ఆ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుండి తొలగించాలని కూడా ఆదేశించలేదు. మార్పు తెస్తానని అధికారంలోకి వచ్చిన విజయ్ ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు? దేవుణ్ణి నమ్మే కోట్ల మంది తమిళ ప్రజలు డిఎంకే అహంకారాన్ని భరించలేకే ఒక మార్పు కోసం విజయ్ కి పట్టం కట్టారు. కానీ సనాతన ధర్మాన్ని తన ముందే అవమానిస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విజయ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇదే మాట ఇస్లాం గురించో క్రైస్తవం గురించో అని ఉంటే విజయ్ ఇలాగే నోరు మెదపకుండా ఉండేవారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చూశారు కదా, ఒకవైపు ఘోరంగా ఓడిపోయిన అహంకారం వీడని ఉదయనిధి స్టాలిన్ తీరు, మరోవైపు అనూహ్యంగా మౌనం వహించిన సీఎం విజయ్ వైఖరి. ఈ వివాదం తమిళ రాజకీయాలను ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో చూడాలి. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? సనాతన ధర్మంపై ఉదయనిధి పదే పదే చేస్తున్న వ్యాఖ్యల గురించి, అలాగే సీఎం విజయ్ సైలెంట్ గా ఉండడం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి. జై హింద్.